హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేం బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, కామెంట్సే నాకు మోటివేషన్ ఇస్తాయి. ఇలా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే నాకు మోటివేషన్ ఇస్తూ ఉంటాయి. సో, ఈరోజు వీడియో నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ ఐటెమ్‌ని తీసుకోవడానికి. కిచెన్‌లో పెట్టడానికండి ర్యాక్స్ తీసుకున్నాను. ఇవి 2 కలిపి ఇప్పుడు అంటే నేను తీసుకొని ఒక 1 వీక్ అవుతుంది. అప్పుడు 295 పడింది. అలాగే ఆహ్, చార్జెస్ ఒక రూ. 10 పడినాయి. టోటల్ నాకు ఇది 305 అంటే రూ. 305కి నాకు 2 స్టాండ్‌లయితే వచ్చినాయి. బట్ నాకైతే భలే నచ్చినాయండి. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బావుంది. మీరొకసారి ట్రై చేయండి. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైస్ చాలా చాలా బావున్నాయి. నాకు భలే నచ్చినాయి. మనమేమి ఫిట్టింగ్ ఏం చేసుకోవసరం లేదు. జస్ట్ వీటికి కింద ప్లాస్టిక్‌కి మాత్రమే వస్తాయి. విడిగా ఇస్తారు కవర్‌లో. ఒక 8 ఇస్తారు. అంటే ఇవి స్టీల్‌వి కదండీ! ర్యాక్స్ కింద తుప్పు పట్టకుండా ప్లాస్టిక్‌వి ఇస్తారు. వాటిని మాత్రమే మనం ఫిక్స్ చేసుకొని వీటిని నీట్‌గా ఒకసారి అంటే డస్ట్ ఉంటుంది. సో, ఒకసారి నేను వెట్ వైప్స్ తోటి నీట్‌గా తుడిచేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్‌తో కూడా తుడిచేసుకున్నాను. అండ్ నాకు కరెక్ట్‌గా నేను సెట్ అవుతుందా లేదా అని ఇన్ని రోజుల నుంచయితే వీటిని చూస్తున్నాను. మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తున్నాను యాప్‌లో. కానీ ఈసారి తెగిచ్చి ఆర్డర్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఇక చూస్తున్నాననమాట ముందు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కార్నర్‌లో ఎప్పుడూ ఒక మనీ ప్లాంట్‌ని పెట్టుకుంటాను నేను వాటర్‌లోని. ఇట్లా ఒక చెక్క ముక్క మీద కొంచెం హైట్‌గా ఉండటానికని ఇలా ఒక చెక్క ముక్క మీద పెట్టుకొని కార్నర్‌లో ఉంటుంది. అండ్ దాని పక్కన నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే వుడ్‌ది ఉంటుందనమాట. సో, వాటిని తీసేసి ఒక్కసారి ఆ ప్లేస్‌ని కొంచెం నీట్‌గా చేసుకుంటున్నాను. ఎప్పుడూ తుడుచుకుంటాను. బట్ ఇప్పుడు ఈ ర్యాక్ పెట్టేస్తున్నాను కదా! అందుకని మళ్ళీ ఒక్కసారి వైప్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ర్యాక్‌నైతే అక్కడ పెట్టేసేసి దీని మీద నాకు నచ్చినవి సర్దుకున్నాననమాట. ఏంటి నా ప్లేస్‌కైతే కరెక్ట్‌గా సరిపోయింది. నేను 2 ర్యాక్స్ పక్కపక్కనే పెడదామని తీసుకున్నాను. కానీ ఆహ్, కరెక్ట్‌గా నా చెయ్యి ఇంకా అటు ఇటు తిరగడానికి ఉండదేమో అని అనిపించింది. అందుకనేసి నేను చిన్న ర్యాక్‌నైతే తీసేసాను. అండ్ మీరు ఇంతకు ముందు వీడియోలో చూసుంటారు. నేను గ్లాస్ బాటిల్స్ అన్నిటిని వాష్ చేయడం. వాటన్నిటిలో కూడా నేను సరుకులు చక్కగా సర్దేసుకున్న అన్నీ పెట్టేసుకొని ఇట్లా అలమారలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కబోర్డ్‌లో నుంచి తీసేసి ఈ ర్యాక్‌లోకి సర్దుకుంటున్నాననమాట. ఎందుకంటే చేతికి హ్యాండీగా ఉండటానికి. పద్దాక కబోర్డ్ డోర్ తీసి, మళ్ళీ అన్నీ కింద పెట్టుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోకుండా ఇట్లా ఒకే చోట ఉంటే బావుంటుంది కదా! అని ఇలా ర్యాక్ తీసుకొని సర్దుకున్నాను. నేను సర్దుకోవటం మీకు నచ్చిందా? ఏదో నాకొచ్చినంత వరకు నీట్‌గా సర్దుకోవడానికి ట్రై చేశాను. బట్ ఇంకొకసారి దీన్ని నీట్‌గా సర్దుకోవాలని అనుకుంటున్నాను. అండ్ రెండో ర్యాకొచ్చేటప్పటికి కిచెన్‌లో ఇటు కార్నర్‌లో పెట్టి వాటర్ బాటిల్స్ అవి పెట్టుకున్నాను. అక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక రెసిపీ చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిలు, అలాగే తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి వేసుకోండి. ఇవి కొంచెం మగ్గాలండి. ఇందులో నేను ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవటం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌తో ఈ రెసిపీని చేస్తున్నాను. ఏంటిది అంటే ఓట్స్ ఉప్మా. డైట్ చేస్తున్నామని చెప్పాను కదా! అందుకని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇది చేస్తున్నాను. అలాగే దీనిలోకి కొంచెం ఒక 2 పించెస్ పసుపునైతే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపోను ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు ఒక గుప్పెడు బీన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ క్యారెట్ కొంచెం పెద్ద క్యారెట్టేనండి. ఫుల్ క్యారెట్‌ని సన్నగా తరుక్కున్నాను. కొబ్బరి తురిమే దాంతోటి మంచిగా తురిమేసేసి ఇట్లా ఒక గుప్పెడు వచ్చింది ఆ పెద్ద క్యారెట్. ఇది కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చాను. మీరు గమనించాలి ఇక్కడ నేను ఫ్రై చేయట్లేదు. మగ్గనిస్తున్నాను. ఇది కంప్లీట్‌గా సిమ్‌లో చేసుకోవాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ అండ్ రుచి చాలా బావుంటుంది. అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్‌ని 4 భాగాలుగా చేసి, ఒక్క భాగాన్ని మాత్రమే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ క్యాప్సికమ్ వేసుకుంటే టేస్ట్ అంత బావుండదు అనిపించింది. అందుకని చిన్న క్యాప్సికమ్ ముక్కలు మాత్రమే వేసుకున్నాను. చూసారా నేను సిమ్‌లో మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపోను మిరియాల పొడిని వేసుకుంటున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ నేనెక్కడ కారం అయితే వాడడం లేదు. అండ్ మరి ఇంకే మషాలాలు కూడా వేయట్లేదు. జస్ట్ ఆహ్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు రోల్డ్ ఓట్స్‌ని తీసుకుంటున్నాను. ఇవి క్విక్కర్ రోల్డ్ ఓట్స్ అండి. ఇవే వాడుతున్నాం మేము.
మీ దగ్గర ఏ ఓట్స్ అవైలబుల్ కంటే అవి వేసుకోండి. వేసి వీటిని బాగా మిక్స్ చేయండి. అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ ఓట్స్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా తినేయొద్దండి. వీటిని చేత్తోటి కొంచెం వాటర్ తీసుకొని చిలకరించుకోండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఉప్మా అంటే మనము మామూలుగా వాటర్‌లో రవ్వేసేసి ఉడకపెట్టేస్తాం. బట్ ఈ ఓట్స్ అలా చేయకూడదు. జస్ట్ వాటర్‌ని చిలకరించుకుంటూ ఉండాలి. ఒక 2, 3 సార్లు మనకి తెలుస్తుంది. ఓట్స్ మగ్గినయా లేదా అనేది మనం చూస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది ఓట్స్ మగ్గినయి అని. అట్లా ఓట్స్ మగ్గేంత వరకు మధ్య మధ్యలో వాటర్‌ని చిలకరించుకుంటూ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అట్లా నాకు తెలిసి ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అట్లా వాటర్ చిలకరించుకుంటే మంచిగా ఇలాగా యమ్మీగా ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవడమే. నేనైతే మంచిగా ఇలా ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్‌లోకి ఒక ఫుల్ ఓట్స్ ఉప్మా పెట్టేసుకున్నాను. అలాగే ముందు రోజు స్ప్రౌట్స్ చేసి ఉంచాను. అలాగే మార్నింగ్ బాదం పప్పులు పీల్ తీసేసి మా వారికైతే మంచిగా ఈ ప్లేట్ సర్వ్ చేశాను. హ్యాపీగా తిన్నారు. అండ్ పొద్దుటే ఇలాంటివి చాలా హెల్త్‌కి మంచిదండి. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం డెకరేషన్ రెడీ చేయాలి కదండీ! మరి ప్లేటింగ్ అంటే. అలాగే ఉల్లికాడలుంటే వాటిని వేసుకున్నాను. కొత్తిమీరతో అందంగా డెకరేట్ చేసి ఒక లెమన్ చెక్కను కూడా పెట్టేసి మా వారికైతే ఇచ్చి నేను కూడా ఎంజాయ్ చేశాను. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.